మీరు గనక మీ ఇండియన్ పాస్‌పోర్ట్‌ని యూఎస్‌లో రెన్యూవల్ చేపించుకుందాం అనుకుంటే, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితది. ఇండియన్ పాస్‌పోర్ట్ రెన్యువల్ ఇన్ యూఎస్ఏ అని గూగుల్‌లో టైప్ చేస్తే మీకు వీఎఫ్ఎస్ గ్లోబల్ లింక్స్ కనపడతాయి. అది ఓపెన్ చేయగానే మీకు ప్రొసీజర్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్‌గా ఉంటది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు పాస్‌పోర్ట్‌ని మెయిల్ ద్వారా అంటే ఫెడెక్స్‌లో డ్రాప్ చేసి రెన్యువల్ చేపించుకుందాం అనుకుంటున్నారా? లేదు అపాయింట్‌మెంట్ ద్వారా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. చెక్ లిస్ట్‌లో డీటెయిల్డ్‌గా ప్రతీదీ మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నోటరీ చేపించాలి చాలా డాక్యుమెంట్స్‌కి. కొన్ని కలర్డ్ కాపీస్ కావాలి. సో, వాటికి మీకు యూపీఎస్ స్టోర్ అనేది హెల్ప్ అయితది. యూపీఎస్ స్టోర్‌లో ప్రింట్ తీసి నోటరైజ్ చేస్తారు వాళ్ళు. బట్ ఛార్జ్ చేస్తారు. కొన్ని బ్యాంక్స్‌లో అయితే ఫ్రీగా చేస్తారంట. బట్ వీసా కాపీ అండ్ పాస్‌పోర్ట్ మీద వాళ్ళైతే నోటరైజ్ చేయరు. సో, చెక్ చేసుకోండి దానికి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మీ సిగ్నేచరు, ఫోటో కూడా 2 కూడా మీరు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అంటే మీరు ఒక గవర్నమెంట్ ఫామ్‌ని ఫిల్ చేస్తారు కదా! ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆప్షన్స్ కనపడతాయి. అప్‌లోడ్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని. అవి అప్‌లోడ్ చేసిన తర్వాత మీ గవర్నమెంట్ ఫామ్‌లో ఫోటో, సిగ్నేచర్ ఆటోమేటిక్‌గా వస్తాయి. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని మాత్రమే కొరియర్ చేయాలి. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫిల్లింగ్‌లో ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా డాక్యుమెంట్స్ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ us. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.